ఈజీ ఈజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం టమాటా మునక్కాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ఇది హెల్త్కి చాలా మంచిదండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇలాంటివి తినడం వల్ల వాళ్ళ మోకాళ్ళలో గుజ్జు పట్టుకొని చాలా బాగా హెల్తీగా ఉంటారని చెప్పేసి మా నమ్మకం. సో దీనికోసం మేము ముందుగా ఒక 6 టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామండి. ఇంకా ఒక మునక్కాయని కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఒక హాఫ్ ఉల్లిపాయ, అలా 2 పచ్చిమిరకాయలని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇక కూర చేయడం స్టార్ట్ చేద్దాం. టమాటా మునక్కాయ కూర కోసం ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకున్నామండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాము. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా ఎండుమిరగాయలని 2 ఎండుమిరగాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నామండి. తర్వాత దీంట్లోనే కొంచెం తిరుమాత గింజలు కూడా వేస్తున్నాం. తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలని కూడా వేస్తున్నామండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేస్తున్నామండి. దాని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేస్తున్నామండి. తర్వాత పచ్చిమిరకాయలను కూడా వేసుకుంటున్నామండి. ఉల్లిపాయలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను కూడా వేస్తున్నాం. మునక్కాయలు కూడా వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నామండి. అలాగే ఒక స్పూన్ సాల్ట్, ఇలా 2 వేసి మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని చూద్దామండి. దీంట్లో మేమైతే జీలకర్ర పొడి వేస్తున్నామండి. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. దాని తర్వాత అల్లం, చిన్నులపాయ, కొబ్బరి పేస్ట్ వేస్తున్నామండి. వీటన్నిటిని కూడా కొంచెం మంచిగా కలుపుకుందాం. దీంట్లోకి ఒక స్పూన్ కారం కూడా వేసుకుంటున్నామండి. తర్వాత ఈ కారం కూడా అంతా కలిసేటట్టు బాగా కలుపుకుందామండి. ఇప్పుడు వీటిని ఇంకో 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇలా 2 మినిట్స్ అయిన తర్వాత ఇంకోసారి ఓపెన్ చేసి దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇంకో 10 నిమిషాలు మళ్ళీ మగ్గనిద్దామండి. 10 నిమిషాలు ఆగిన తర్వాత ఇప్పుడు మనం మూత తీస్తున్నాము. చూడండి, ఆయిల్ కూడా అక్కడక్కడ పైకి వచ్చేసి అలా ఉంటాయి. అలా వచ్చిన తర్వాత ఇంక మంది అయిపోయినట్టే. ఒకసారి ముక్క కూడా ఉడికిందో లేదో మనం చూద్దామండి. అలా పట్టుకున్న కానీ అలా మెత్తగా వస్తే ముక్క ఉడికినట్టేనండి. ఈ టైంలో మీకు సాల్ట్ అవన్నీ సరిపోయినాయో లేవో కూడా మీరు కొంచెం టేస్ట్ చూడవచ్చు. ఏమైనా తగ్గితే దాన్ని మీరు ఇంకా వేసుకోవచ్చు కూడండి. ఇప్పుడు మేము తీసుకున్న క్వాంటిటీకి అయితే కొంచెం సాల్ట్ తగ్గిందండి. సో దాన్ని ఇప్పుడు మేము వేసుకుంటున్నాము. మీరు కూడా ఇలా కొంచెం సాల్ట్ చూసి మీకు ఏమన్నా తగ్గితే దాన్ని ఈ టైంలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి చూడండి, మీకు సాల్ట్ సరిపోయింది అనిపిస్తే దీని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుందామండి. అంతే అండి. అలా కలుపుకున్న తర్వాత మన కర్రీ అయిపోయినట్టే.
అంతే అండి, ఎంతో టేస్టీ అయినా ఈజీగా చేసుకునే మనకి టమాటా మునక్కాయ కర్రీ రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.